హలో ఫ్రెండ్స్, బాగున్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 141, 142, 143 స్తోత్ర అర్థములను తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. చిత్కలానందకలికా ప్రేమ రూపా ప్రియంకరీ నామ పారాయణ ప్రీతా నంది విద్యా నటేశ్వరీ. ఓం చిత్కలాయై నమః. చిత్తగు సచ్చిదానందాత్మ బ్రహ్మ యొక్క కలను తన యందు కలది శ్రీమాత. సర్వ శరీరుల మనస్సునందు చిత్కలా శక్తి రూపంలో ఉన్నది దేవి. అందుకోసం అమ్మవారిని చిత్కళ అంటారు. ఓం ఆనందకలికాయై నమః. ఆనంద సుఖము యొక్క కళా విద్యయే కలిక. ఆనందము యొక్క సౌరభమును చెప్పుటకు పూమొగ్గతో సౌరభ ప్రతీతిని సూచించుట. జీవుల ఆనందమునకు కారణమైన కారణానంద స్వరూపము శ్రీ. ఓం ప్రేమ రూపాయై నమః. ప్రేమ అనగా స్నేహము, భక్తి, ఇవి రూపములుగా గలది శ్రీమాత. ఈ నామత్రయము చేత శ్రీదేవి సచ్చిదానంద స్వరూపిణి. సర్వ ప్రాణులకు జగత్తంతయు శ్రీదేవి సృష్టి. తన నిర్మాణం నందు తనకు ప్రేమ సహజము, అది మాతృప్రేమ. అట్టి మాతృప్రేమ ఘన స్వరూపిణి, అది ఆనంద ఘన స్వరూపమే. సర్వ ప్రాణులకు స్వవిషేక ప్రీతియే రూపము, ఆనంద స్వరూపత్వ జ్ఞాపక చిహ్నము. అట్టి రూప చిహ్నము కలది శ్రీమాత. ఓం ప్రియంకర్యై నమః. ప్రియమును చేయునది ప్రియంకరి శ్రీమాత. భక్తులకు వారి వారి అభీష్టానుసారము ప్రేమను కూర్చున్నది శ్రీదేవి. ఇష్ట లాభము వలన క్షణమాత్రము అంతఃకరణ వృత్తి నిశ్చలమగును. ఓం నామ పారాయణ ప్రీతాయై నమః. అకారాది క్షకార అంతమాక్షరములన్నీయు దేవీ నామములే. దిన వార పక్ష మాసములచే ఆరంభించి నామపారాయణమున కర్మాన్ని కలదు. ప్రసిద్ధమైన నామపారాయణము వలన ప్రీతి చెందినది శ్రీమాత. నన్ను అర్చించినను లేకున్నను, మంత్రజపం చేసినను చేయకున్నను, ఈ నామ సహస్రమును నా ప్రీతి కొరకు సదా కీర్తింపవలెను. నామపారాయణము దేవికి చాలా ప్రీతికరము. ఓం నంది విద్యాయై నమః. నందీశ్వరుని చేత ఉపాసింపబడిన మంత్ర విద్యా స్వరూపమున కలది అమ్మవారు. నందీశ్వరుడు ఉపాసించినది ఆనంద విద్య అని, బ్రహ్మ విద్య అని ప్రతీతి. ఈశ్వరుడు నృత్యావసాన కాలమున నందీశ్వరాదులకి విద్యను ఉపదేశించెను. నందీశ్వరుడి విద్యాసిద్ధి వలన సంగీత శాస్త్ర ప్రావీణుడయ్యెను. ఓం నటేశ్వర్యై నమః. చిదంబర నటేశ్వరుని అనుసరించినది శ్రీమాత. ప్రతి ప్రదోష కాలంన చిదానందుడైన శివుడు తాండవము చేయినప్పుడు దేవి ప్రభ్యువిగా నుండి వినోదించును. ప్రదోషకాల శివతాండవము దేవీ సన్నిధానమున జరుగునని భావము. పరభైరవుని ప్రేరేపించునది. నటులకు ఈశ్వరి శ్రీదేవి. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి, లాస్య ప్రియాలయకరి లజ్జారంభాది వందిత. ఓం మిథ్యా జగదధిష్టానాయై నమః. మిథ్యా జగదధిష్టానము అధిష్ఠితము. మిథ్యా జగత్తు ఆమె యందు అధిష్ఠితమై ఉన్నది, ఆమె యందు జగత్తున్నది. ఓం ముక్తిదాయై నమః. ముక్తిదా అంటే మోక్షమునిచ్చినది శ్రీమాత. ఓం ముక్తి రూపిణ్యై నమః. మోక్షమును రూపముగా కలది ముక్తి రూపిణి శ్రీమాత. పరమేశ్వరి జ్ఞాన రూపిణి, సదా ముక్తమైనది. ఓం లాస్య ప్రియాయై నమః. లాస్యము అంటే నర్తనము. నర్తనము ప్రియముగా కలది శ్రీమాత. కోమల కరణాంగ విక్షేపములతో కైశికీ వృత్తి ప్రధానమైనదగు
లాస్యం నందు ప్రీతి గలది శ్రీదేవి. హావభావ రంజితము నృత్తము, దాని యందు ప్రీతి గలది. స్త్రీలు చేయు నృత్యమునకు లాస్యమని, పురుష నృత్యమునకు తాండవమని పేరు. శ్రీదేవి నాట్యప్రియ, నటేశ్వరి కావున లాస్యప్రియ. ఓం లయకర్యై నమః. లయము చిత్తావస్థా విశేషము, అది 10 ధ్యానములకు సమానమని వచనము. తాళము చేత నృత్య గీతాదులు సమకాల పరిచ్ఛేదములుగా ఉండుట లయము. అట్టి లయమును చేయునది శ్రీమాత. జగత్ ప్రళయకాలమున జగత్తును లయము చేయునది. భక్తుల హృదయములను తన భావన యందు లయము చేయునది. ఉపాసకునకు చిత్తవృత్తి నిరోధ రూపముగు సమాధి స్థితిని కూర్చున్నది. మానసిక లయమును చేకూర్చున్నది శ్రీమాత. ఓం లజ్జాయై నమః. శ్రీమాత లజ్జారూపిణి. లజ్జ అన వ్రీత, నమ్రత ఇవి స్త్రీలకు అలంకారములే. దేవి నిరహంకారనియు భావింపదగును. ఓం రంభాది వందితాయై నమః. రంభ, ఊర్వశి మొదలగు అప్సరగణములచే నమస్కరింపబడినది శ్రీమాత. రంభాదులు దేవలోక అప్సరసలు, మహాలావణ్యవతులు. వారు దేవి ముందు నమస్కరించుచున్నారనగా దేవి సర్వ అప్సర కాంతుల కంటే సౌందర్యమూర్తి అని భావము. భవదావ సుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూలవాతూల జరాధ్వాంతర విప్రభ. ఓం భవదావ సుధా వృష్ట్యై నమః. సంసారమనడు దావాగ్నిని చల్లార్చుటలో అమృత వర్షము. సంసారమే అడవి, దవమనగా దావాగ్ని. సంసారారణ్య వృద్ధికి అమృత వర్షము. సంసారమన అగ్నిహోత్రమును నశింపచేయుటకు దేవి అమృత వర్షము పరితాపహేతు ఒకటి వలన సంసారము దావాగ్ని ఆనందకోర్షణం వలన అమృత వృష్టి. ఓం పాపారణ్య దవానలాయై నమః. దుఃఖజనకములైనవి పాపములను అరణ్యములకు దేవి దావాగ్ని, పాపములను నశింపచేయనది. గంగ యొక్క పరమమైన నామము పాపారణ్య దావాగ్ని. సంసారమున వ్యాధిని గంగ హరించును. అందువలన యత్నముతో గంగను సేవింపవలయును. తెలిసి గాని తెలియక గాని చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము పరాశక్తి పదస్మృతి. కర్మ అనుభవం వల్లనే క్షీణించినది కావున శీఘ్రముగా తదనుభవమును సారభూతముగా ఇచ్చి పూర్తి చేయునదని భావము. ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై నమః. దౌర్భాగ్యమున గడ్డిని దూరముగా త్రోసివేయు పెనుగాలి. ఓం జరాధ్వాంతర విప్రభాయై నమః. ముసలితనమున అంధకారమును పోగొట్టు సూర్యకాంతి దేవి శ్రీమాత. దేవి ఉపాసకులకు ముదిమి ఉండదని, శక్తి కృపాపాత్రులెప్పుడునూ శక్తివంతులుగానే ఉందిరని ప్రతీతి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.